విభూతిని ఏ విధంగా ధరించాలో తెలుసా? శ్రీకరం చ పవిత్రం చ శోకమోహ వినాశనం లోకవశ్యకరం చైవ భస్మం త్రైలోక్య పావనం. శోభన కలుగజేసేది, ఎంతో పావనమైనది, విచారము అజ్ఞానాన్ని నశింపజేసేది, సర్వలోకాలను వశం చేసుకునేది, ముల్లోకాలకు పవిత్రమైనటువంటిది ఈ భస్మం. లలాటము, వక్షస్థలము, భుజములు వీరి యందు పంచాక్షరి మంత్రంతో విభూతిని ధరించాలి. మధ్యవేలు, పవిత్రపు చూపుడు వేలు, ఈ రెండు వేళ్లచే ఎడమ నుండి కుడివైపు విభూతిని ధరించి ఈ రెండు విభూతి రేఖల మధ్య బొటన వేలు చేత, అంటే కుడి నుండి ఎడమ వైపుకు విభూతిని ధరిస్తే అంతా శుభమే జరుగుతుంది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.